జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చిట్టమ్మకి ఎలా ఉందో ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏం కాదు, నువ్వేం కంగారు పడుకు. కంగారు పడుకు రవి. సిస్టర్ మా చిట్టమ్మకి ఎలా ఉంది? సార్, కడుపుకి బలమైన గాయం తగలడం వల్ల ఆపరేషన్ అయితే తప్ప తల్లి బ్రతుకుతుందో బిడ్డ బ్రతుకుతుందో చెప్పలేం. రవి కంగారు పడుకు రవి. అమ్మా ఏంటమ్మా ఇది? తల్లి కూతురులో ఎవరో ఒకరే బతుకుతారని అంటుంది. అంటే అంటే ఏంటమ్మా ఇది? అంటే ఎవరో ఒకరు చనిపోతారా? అమ్మా చిట్టి చనిపోవడానికి లేదమ్మా, వీలేదు. అలా జరగడానికి వీల్లేదమ్మా. నాన్న రవిచంద్ర, నువ్వేం భయపడకురా. తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉంటారు. నా మాట నమ్మరా. అమ్మా తమ్ముడు, నువ్వేం కంగారు పడకురా. నా మనసు నాకు చెప్తోంది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. ఎందుకు నాకు మాత్రం చాలా భయంగా ఉంది. తల్లి బిడ్డల్లో ఒక్కరే మిగులుతారేమో అని. హే భాస్కర్, నీ నోటి నుంచి ఒక మంచి మాట కూడా పలకవా? నువ్వు కాస్త నోరు మూసుకొనుండ్రా. క్షమించు కాంతమ్మత్త. ఒరే రవి, విన్నావా? బిడ్డర్పు విన్నావా? విన్నాను. నా చిట్టమ్మ ప్రసవించింది. అయితే నాకు మనవరాలే పుట్టుంటుంది. అత్తయ్య, నీకు మనవరాలు పుట్టిందంటున్నారు కదూ? నేను కూడా చిట్టమ్మకి కూతురే పుట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా కొడుకిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. బిడ్డ చాలా హెల్దీగా పుట్టింది. బిడ్డ బ్రతికింది కానీ చిట్టమ్మ చనిపోయింది డాక్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.